నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీరా. ఈ మధ్యకాలంలో టీనేజర్స్, ప్రధానంగా చిన్నపిల్లలు సైతం మర్డర్స్కి, రౌడీజానికి, గూండాయిజంకి చాలా అట్రాక్ట్ అవుతున్నారు. దీనికి కారణం సోషల్ మీడియానా, తల్లిదండ్రుల పెంపకమా, లేకపోతే సమాజమా? దీనికి కారణాలు ఏంటి అనే అనేక రకాల అంశాల గురించి మనతో చర్చించడానికి ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే. 14 ఏళ్ల పిల్లాడు 10th క్లాస్ చదువుతుంటే కూకట్పల్లి ఇన్సిడెంట్ చేశాడు అతి కిరాతకంగా. అంటే కత్తిని ఎలా కూడా వాడొచ్చా అనేంతలా అంత దుస్సాహసం చేసి ఆ బిడ్డని నిష్పక్షపాతంగా చేసి చంపేశాడు. అంటే ఇలాంటి ఎలా వీళ్ళు సైకోలాగా మారడానికి చిన్న వయసు నుంచి ఏంటి కారణాలు అయి ఉండొచ్చు? ఏం చేస్తారు? ఒక నేరం, ఒక నేరస్తుడు పుట్టడానికి ఒక రకంగా సమాజమే కారణం. సమాజంలో ఉన్న పరిస్థితులు కారణం. ఈ సమాజంలో కుటుంబం వస్తుంది, ఆ కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితులు వస్తాయి, అలాగే చుట్టూ ఉన్న మీడియా కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, పొలిటికల్ డెసిషన్స్ కావచ్చు, ఇవన్నీ వస్తాయి. మానసిక కారణాలు కావచ్చు ఒక నేరానికి, ఇవన్నీ ప్రాతిపదికలు. ఈ పరిస్థితుల్లో ఈ 14 ఏళ్ల పిల్లాడు ఈ నేరం చేశాడు. మనం పదే పదే ఈ నేరం గురించి చెప్పుకునే ఉపయోగం లేదు, కానీ ఈ నేరం జరగడానికి గల కారణాలని మనం విశ్లేషించుకుంటే వాడి కుటుంబ నేపథ్యం, ఆ పిల్లవాడి కుటుంబ నేపథ్యం, తండ్రి తాగుబోతు, అక్కడ ఒక రోల్ మోడల్ లేదు. ఏంటి తాగి తల్లితో గొడవపడే తండ్రి ఏమి రోల్ మోడల్గా ఉంటాడు? తల్లి ప్రేమనిస్తుంది, అలాంటి తల్లి తండ్రితో నిత్యం గొడవపడాల్సి రావటం, కష్టపడాల్సి రావటం, కుటుంబానికి తిండి మాత్రమే పెట్టగలిగే పరిస్థితిలో ఆ తల్లి ఉన్న పరిస్థితుల్లో ఈ పిల్లవాడు స్కూల్కి వెళ్తున్నాడా లేదా, అసలు వీడు సరిగా చదువుతున్నాడా లేదా, లేదు వీడు సరిగా లేకపోతే నేను సరిగా వాడి చేత మాట్లాడి వాడికి నయానో భయానో ఒప్పించి వాడిని మంచి మార్గంలో పెట్టాలి అనేంత ఓపిక, తీరిక, సహనము ఆ తల్లికి ఉన్నాయా? ఈ పరిస్థితుల్లో ఈ పిల్లవాడు మానసిక అవసరం ఏమైనా తీరిందా? అసలు ఆ పిల్లవాడి మానసిక అవసరాలు ఏం తీరలా. ఏంటంటే ఏదో అన్నం పెడుతున్నారు, స్కూల్కి వెళ్ళమని చెప్తున్నారు, వీడు వెళ్తున్నాడు, ఓ రోజు వెళ్ళట్లేదు, ఒక డిస్కంటిన్యూటీ ఉంది వాడి లైఫ్లో, ఏది కరెక్ట్గా జరగట్లేదు. పైగా దీనికి తోడు ఇలాగే ఉండి ఆటలాడి చెట్లు మించి దూకి కోత కొమ్మచ్చిలాగా ఆడుకుని ఉన్నా వీడింత దారుణానికి ఒడిగట్టేవాడు కాదు. వీడికి ఇప్పుడు వీడికి అందాల్సి అందకుండా వీడికి ఏముంది అందిని సిఐడి సీరియలు, ఓటీటీ ప్లాట్ఫామ్స్లో క్రైమ్ స్టోరీస్, మళ్ళీ ఇవన్నీ చాలనట్లు వీడియో గేమ్స్ తెలుసు కదా మీకు, ఆన్లైన్ గేమ్స్, గన్తో కలిస్తే బ్లడ్ రావడం, పబ్జీ లాంటి గేమ్స్, స్టేజ్ బై స్టేజ్ క్రెడిట్స్ రావటము, ఇవన్నీ చూస్తే ఈ మూకుమ్మడి దాడి వీడి మీద చేసి వీడికి ఇవ్వాల్సింది ఇవ్వకపోగా ఇవ్వకూడని ఇస్తే వాడు అలా తయారయ్యాడు. ఇప్పుడు ఒక్క గేమ్ అతను ఒక్కడే కాదు కదమ్మా, కొన్ని వేల మంది లక్షల మంది ఆడుతుంటారు కదా. ఇప్పుడు ఇంపాక్ట్ అయింది వీడు ఒక్కడే కాబట్టి వీడిదే కదమ్మా తప్పవుద్ది. చూడండి, ఈ పిల్లోడిలో ఈ విధంగా ఇంపాక్ట్ అయింది, ఇంకో పిల్లోడిలో ఇంకో రకంగా ఇంపాక్ట్ అవుతుంది. ఇప్పుడు అందరు పిల్లలు పక్కింటికి బ్యాట్ కోసం దొంగతనానికి వెళ్తారని లేదు కదా. వీడు వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి లేదనుకోండి, ఇదంతా జరిగేది కాదు కదా. అన్ని పరిస్థితులు జరిగినాయి. వీడు స్టేజ్ బై స్టేజ్ ఒక పేపర్ మీద రాసుకున్నాడు, గ్యాస్ సిలిండర్ ఫెయిల్ చేయాలని, ఇవన్నీ. అలాంటి అవసరం లేకోకుండా అమ్మాయే కనిపించింది. వీడి ప్లాన్ ఏంటి, ఆ ఇంట్లో ఎవరు ఉండరు అనుకున్నాడు. వాళ్ళ అమ్మ ఆఫీస్కి వెళ్తుంది, వాళ్ళ నాన్న పనికి వెళ్తాడు, పిల్లలు ఇద్దరు స్కూల్కి వెళ్తారు, ఆ ఇంట్లో ఎవరు ఉండరు, బ్యాట్ తీసుకొచ్చుకుందాము అనుకున్నాడు. అనుకుని బ్యాట్ తీసుకుని వచ్చేటప్పుడు వాళ్ళ ఇంట్లో ఏం సీసీ కెమెరాలు ఉండవు కదా, అది చాలా అతి సామాన్యమైన కుటుంబం కదా, గ్యాస్ సిలిండర్ పేల్చాల్సిన అవసరం ఏంటి అంటే వీడు చాలా ఎక్కువగా ఊహించుకుంటున్నాడు వాడి క్రైమ్ గురించి, వాడు చేయాల్సిన క్రైమ్ గురించి, అవసరమైన క్రైమ్ గురించి. ఇలాంటి పిల్లలు ఈజీగా తీవ్రవాదులుగా మారడానికి ఛాన్సెస్ ఎక్కువ కదమ్మా. తీవ్రవాదుల్లాగా వెళ్ళేదానికన్నా
అసాంఘిక శక్తులుగా యాంటీ సోషల్ పర్సనాలిటీస్గా తయారవుతారు, ఇప్పుడు గ్యాస్ అసాంఘిక శక్తులుగా మారుతారు. ఇప్పుడు గ్యాస్ సిలిండర్ పేల్చాడా లేకపోతే రేపు పొద్దున డిటోనేటర్లు పేల్చాడా అనేది కాదు ఇక్కడ సమస్య. ఈ పిల్లవాడికి ఇలా ఇలా తయారవ్వడానికి ఈ కారణాలు ఉన్నాయి. ఇప్పుడు స్కూల్కి వెళ్ళట్లేదు సరిగా, వాడు చదువుకునే పరిస్థితి వాళ్ళ అమ్మ కల్పించగలిగిందా? కల్పించలా. ఎందుకు వాడు సరిగా స్కూల్కి వెళ్ళట్లా? వెళ్ళినా కానీ వీడు ఒక డిస్టర్బింగ్ క్యాండిడేట్ లాగా తయారయ్యాడు క్లాస్లో. వాళ్ళకి 24 గంటలు క్రైమ్ స్టోరీస్ చెప్పటం, అలాగే సిఐడి సీరియల్ గురించి చెప్పటం, నేను పెద్ద సిఐడి ఆఫీసర్ అవుతానని చెప్పటం, ఇవన్నీ చేస్తున్నాడు. కానీ వాడికి ఇంటర్నల్గా ఉన్నది ఏంటి అంటే సిఐడి ఆఫీసర్ అవ్వడం చాలా కష్టం, చదువుకోవాలి, అది చాలా పెద్ద విషయం. సిఐడి ఇన్వెస్టిగేషన్ లో భాగం అవుదాం అనుకున్నాడా? సిఐడి ఆఫీసర్ అవుదాం అనుకున్నాడు. కానీ వాడికి మనసులో ఉన్నది ఏంటి అంటే ఒక క్రిమినల్ అవ్వడానికి చదువుకోక్కర్లేదు కదా, మనకు అసలు చదివే రావట్లేదు కదా. అంటే సిఐడి వాళ్ళు వెంబడిస్తే ఒక క్రైమ్ చేసి పరిగెట్టే ఐదులో ఉందా అనుకున్నాడా? ఏదైనా కానీ ఒక క్రిమినల్ అవ్వాలనుకున్నాడు. క్రిమినల్ అవ్వటం ఈజీ, ఏది సిఐడి ఆఫీసర్ అవ్వటం కన్నా. అందుకని క్రిమినల్ అయ్యాడు. అందుకని అందరూ ఇలా ఎందుకు అవ్వలేదు అంటే ఈ ప్రపంచంలో ఉన్న మనుషులు ఎన్ని కోట్ల మంది ప్రజలు ఉన్నారు అని అనుకుంటే మనం, నాకు తెలిసి 450-500 కోట్ల ప్రజానీకం ఉన్నారు. 500 కోట్ల మనస్తత్వాలు ఉంటాయి. ఏ ఒక్కరితోనూ కంపేర్ చేయడానికి వీల్లేదు. కాకపోతే కొన్ని కామన్ ఫ్యాక్టర్స్ ఉంటాయి అందరిలోనూ కలిపి. అందుకని కొన్ని కామన్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, కానీ ఎవడి బుర్ర వాడి బుర్రలానే ఆలోచిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ పిల్లవాడు మంచిగా చదువుకుని ఒక మంచి పౌరుడిగా తయారవటం కంటే కూడా, బాధ్యత గల పౌరుడిగా అయ్యేదానికంటే కూడా ఒక క్రిమినల్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వాడి చుట్టూ పరిస్థితులు. అందుకని మనం చేయవలసింది ఏంటంటే ఈ క్రిమినల్ అవ్వడానికి ఉన్న పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటిని మనం అరికట్టకుండా, వాటి పైన మనం పోరాటం చేయకుండా, ఒక క్రిమినల్ మీదో ఒక క్రిమినల్ యాక్ట్ మీదో మనము పోరాటం చేస్తే ఉపయోగం లేదు. ఎంతమంది క్రిమినల్స్ని చంపుకుంటా వెళ్తాము, ఎంతమంది క్రిమినల్స్ని జైల్లో పెట్టుకుంటా వెళ్తాము. కానీ మనం రూపుమాపాల్సింది ఏంటి అంటే ఇవాళ ఈ క్రిమినల్స్ తయారయ్యే వాతావరణాన్ని మనం చంపాలి, దాన్ని అరికట్టాలి. అలాంటి పరిస్థితులను అరికట్టకుండా ఇట్లాంటి పిల్లలు తయారు కాకుండా ఉండరు ఈ సమాజంలో. దీనికి ప్రభుత్వాల దగ్గర నుంచి అందరూ కారణమే. అసలు చిన్న పిల్లలకి స్కూళ్ళల్లో ఫోన్లలో చదువులు, ఇంటికి ఫోన్లలో హోంవర్క్లు, గ్రూపులు, వాట్సాప్ గ్రూపుల్లోనే సిలబస్లు, వాట్సాప్ గ్రూపుల్లోనే ఎగ్జాము పేపర్లు, వాట్సాప్ గ్రూపుల్లోనే హోంవర్క్లు. అసలు ఏంటో మనం అసలు పుట్టుకతోనే అందరము నోట్లో ట్యాబ్లెట్లు వేసుకుని పుట్టినట్టు, ట్యాబ్లు వేసుకుని పుట్టామా, కంప్యూటర్లు బుర్రలో పెట్టుకుని పుట్టామా అన్నట్లుగా విద్యా విధానాన్ని మార్చేశారు. ఇవాళ ఖచ్చితంగా ఆలోచించాల్సింది 16 ఏళ్ల వయసు వరకు, అంటే కనీసం 10th క్లాస్ వరకు ఈ టెక్నాలజీని దూరం చేయాల్సిన అవసరం ఉంది. టెక్నాలజీ వల్ల డెవలప్మెంట్ అవుతుంది కదా, సో పిల్లలకి దగ్గరగా టెక్నాలజీ వల్ల బాగా నాలెడ్జ్ వస్తుందని చాలా మంది మాట్లాడతారు కదా. మాట్లాడతారండి, మాట్లాడేవాళ్ళు ఎందుకు మాట్లాడరు? మరి జిఎస్టీలు వచ్చేస్తున్నాయి, బోరుడు వస్తువులు అమ్ముకోగలుగుతున్నారు, చాలా మంది వ్యాపారస్తులకి లాభం వస్తుంది. బిజినెస్ స్ట్రాటజీ అంతా బిజినెస్. ఇప్పుడు ట్యాబ్లు ఆంధ్రప్రదేశ్లో ట్యాబ్లు ఇచ్చారు పోయినసారి గవర్నమెంట్లో, ఈసారి గవర్నమెంట్లో ఇంకేమి ఇస్తారో తెలియదు. పోయినసారి ఆ ట్యాబ్లు ఇస్తే ఆ ట్యాబ్లు సరిగా అర్థం కాక టీచర్సే పిల్లల్ని అడిగి ఇదేంద్ర చూడరా, ఇదేంద్ర మాట వినట్లేదురా అని పిల్లల చేతే సాల్వ్ చేయించటం. అలాగే వీళ్ళేమో ఈ పిల్లలేమో ఆ పాస్వర్డ్లు క్రాక్ చేయటం చేసేసి వీళ్ళు శుభ్రంగా పోర్ను చూసుకోవటం, ఈ పోర్ను చూసి ఇది ప్రాక్టికల్స్ చేయటం. ఓ పిల్లల్ని చంపేశారు కదా ఇట్లాగే 9th క్లాస్ పిల్లలు. మరి ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేశారు, ఆ పిల్లని నదిలో పడేశారు, ఓ రాయి గట్టి చచ్చిపోయిన పిల్లని. ఇదంతా అసలు ట్యాబ్లు ఎందుకు చెప్పండి? మనం అందరం ట్యాబుల్లోనే చదివామా? ట్యాబ్లు అవసరమా? అసలు ఎందుకు ఇంత ప్రాథమిక విద్యలో ఇంత టెక్నాలజీ అవసరమా? గురువు లేకుండా ఏది జరగదు, మాస్టర్ చెప్పాల్సిందే, బ్లాక్ బోర్డ్ వాడాల్సిందే.
అంటే ప్రాథమిక విద్య, కనీసం ప్రాథమిక విద్య వరకు. ఎందుకు అనవసరమైన ఇంత టెక్నాలజీని తీసుకొచ్చేసారు? ఈ టెక్నాలజీ పోనీ తీసుకొచ్చారు, బాగానే ఉంది. ఈ టెక్నాలజీ ఎంతో కొంత తల్లిదండ్రులకు కూడా వచ్చి ఉండాలి. ఇప్పుడు ఇంట్లో కూడా ఏదో ఒకటి చెప్పుకోవాలి కదా తల్లిదండ్రులు. ఇప్పుడు ప్రాజెక్ట్ వర్క్లని ఇస్తున్నారు. ఎంత బొడ్డూడని పిల్లలకి 3వ తరగతి వాళ్ళకి 2వ తరగతి వాళ్ళకి ప్రాజెక్ట్ వర్క్లని ఇస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ వర్క్ అంతా చేసేది పేరెంట్సే. ఎందుకు ఇస్తున్నారు? అసలు ఈ వయసు వాడు ఇది చేయగలడా లేదా అని ఆలోచించకుండా ఎందుకు ఇస్తున్నారు? విద్యా విధానంలో కూడా పొరపాట్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ స్కూల్లో ఈ పిల్లోడు స్కూల్కి సరిగా రావట్లేదు అని వాళ్ళ తల్లికి పిలిచి ఎన్నిసార్లు చెప్పారు స్కూల్ వాళ్ళు? అందుకని మనం గొంగట్లో తింటా ఎంట్రుకలు ఎదుర్కొంటున్నాము. అలా కాకుండా గొంగళే లేకుండా చేస్తేనే కానీ ఈ గొంగళి ఏంటి అంటే ఈ టెక్నాలజీ, ఫోను కదమ్మా. ఇప్పుడు వెబ్ సిరీస్లు ఇంట్లో. ఇప్పుడు వాడి ఇంట్లో టీవీ ఉంటుంది మినిమం. ఇవాళ కమ్సే కమ్ ప్రతి ఇంట్లో టీవీ ఉంటుంది. సిఐడి సీరియల్ చూస్తాడు. వీడికి ఒక సెల్ ఫోన్ వచ్చింది. ఈ సెల్ ఫోన్ వస్తే ఈ సెల్ ఫోన్ ఎక్కడిదిరా నీకు అంటే నీకు చెప్పాలా, అన్నీ నీకు చెప్పాలా అన్నాడు. ఆ సెల్ ఫోన్ గురించి చెప్పలా. వాళ్ళ అమ్మ అడగలేకపోయింది. వాళ్ళ అమ్మ శక్తి చూడండి, సెల్ ఫోన్ గురించి అడగలేకపోయింది. అదే ఇప్పుడు వాడు చెప్తే కానీ తెలియలే ఆ సెల్ ఫోన్ ఎట్లా వచ్చిందో కదమ్మా. ఇప్పుడు వాడు స్కూల్కి వెళ్తున్నాడు ఆ బాబు, 10th క్లాస్ మేబీ. ఆ ఉపాధ్యాయులకి వాడి ప్రవర్తన కొంచెం అబ్నార్మల్ గా ఉండడం, చుట్టుపక్కల ఫ్రెండ్స్ టీచర్కి చెప్తూ ఉంటారు, హోంవర్క్ చేయకపోవడం, చదువు సంధ్యలు లేకుండా బయట తిరిగి, ఇవన్నీ ఉన్నప్పుడు తల్లిదండ్రులకు ఒక ఇంటిమేషన్ ఇవ్వాలి కదా, పిలిపించి కౌన్సిలింగ్ లా కూర్చోబెట్టి చెప్పాలి కదా. అదే నేను అంటున్నా. ఇప్పుడు పొరపాటు ఇప్పుడు ఈ రోజు అవుట్కమ్ వీడు ఒక అమ్మాయిని చంపేశాడు అనేది వచ్చింది. కానీ దీనికి ముందు అంటే టీచర్లు సరిగా పట్టించుకోకపోవటం వల్ల హత్యలు చేయమనా అని అడుగుతారు మీరు ఇమీడియట్ గా. కానీ నేనేమంటున్నానంటే వీడి బ్రాటప్ లోనే పలానా చోట్ల నట్లు బోల్ట్లు లూజ్ అయిపోయినాయి. అందువల్ల ఇది చివరికి ఈ ఫలితం వచ్చింది. అవుట్కమ్ ఇది వచ్చింది. అవుట్కమ్ ఇది కాకుండా వాడు ఎలాంటి పరిస్థితుల్లో కూడా చదువుకుని కూడా ఉండుండొచ్చు. నేనేమి అందరూ ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళందరూ ఇలాగే తయారవుతారని నేను చెప్పట్లే. కానీ వీడిలా అవ్వడానికి ఎవడు పుట్టుకతో క్రిమినల్గా పుట్టాడు. పుట్టిన తర్వాతే తయారవుతారు. అది తల్లిదండ్రుల వల్ల తయారవుతారా, లేకపోతే ఇంట్లో పరిస్థితుల వల్ల తయారవుతారా, లేకపోతే చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల తయారవుతారా అనేది వేరే విషయం. అదంతా ఆలోచించాల్సిన విషయం. కానీ ఈ మొత్తం జరిగిన దాంట్లో 4 రోడ్ల కోడల్లో నిలబెట్టి ఆ ఒక్క పిల్లోడు గురించే మాట్లాడినంత మాత్రాన ఈ సమస్య పరిష్కారం కాదు. అది నేను చెప్పదలుచుకున్నాను. చిత్రం అమ్మ, 13-14 ఏళ్ళ పిల్లలు కత్తులు పెట్టుకుంటున్నారు, బ్యాక్ సైడ్ గొడవలకు వెళ్తున్నారు, కొట్లాట్లకు వెళ్తున్నారు, గ్యాంగ్ వారు. 13-14 ఏళ్ళ పిల్లలు అంటే వాళ్ళకి ఏదైనా మాట్లాడితే పొడుస్తాం, మేము కావాలంటే మేము బయటకు, అంటే వాళ్ళకి చట్టాలు కూడా తెలిసిపోయాయి, మాకు ఎక్కువ రోజు శిక్ష పడదని. అంటే ఏంటమ్మా అంటే ఈ విధంగా? ఒకటండి మా ప్రతి మనిషికి ప్రతి స్టేజ్లోనూ ఒక బాధ్యత ఉంటుంది. చిన్నప్పుడు బాధ్యతతో పాటు సౌకర్యం కూడా ఉంటుంది. చదువుకోవటం ఒక హక్కు, సౌకర్యం కూడా చాలామందికి. అలాగే కొంతమందికి హక్కు మాత్రమే. కానీ హక్కున్నా సౌకర్యం ఉన్నా బాధ్యత అయితే ఉండాలి. ఆ బాధ్యత లేనితనం బాగా కనిపిస్తుంది. కనిపించవటం వల్ల వీళ్ళు పెద్దవాళ్ళ మాట వినటం, ఇంట్లో తల్లిదండ్రుల మాటే వినట్లా, ఇంకా స్కూల్లో మాస్టర్ మాట వింటారు, మాస్టర్ మాటే వినట్లా, తల్లిదండ్రుల మాట వింటారు. ఇలా ఉంది. ఈ పరిస్థితుల్లో వీళ్ళు ఏదైనా నెగటివ్గా అవ్వడానికి చుట్టూ పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి. వీడు ఈ పరిస్థితుల్లో కూడా బాగుపడ్డాడు అంటే గొప్ప విషయం లాగా ఉంది. అందుకని ఈ పరిస్థితుల్నే మార్చాలనేది అందుకు నేను